బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ బిగ్ స్కెచ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును అమెరికా నుంచి హైదరాబాద్ కు రప్పించేందుకు ఇప్పటికే పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులు సైతం పంపించారు. ఇంకోవైపు పాస్పోర్ట్ రద్దు చేశారు. అయినప్పటికీ A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక అమెరికా నుంచి ఇండియాకు తీసుకురావాలందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కోర్టు నుంచి పర్మిషన్లు సైతం తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పర్మిషన్ వస్తే అమెరికా కోర్టుకు ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పోలీసుల చేతికి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు సైతం దొరికినట్టుగా తెలుస్తోంది. అమెరికా చట్టాలని అడ్డుపెట్టుకొని రాజకీయ శరణార్థిగా దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రభాకర్ రావు ఆయన్ను ఖచ్చితంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇండియాకు వస్తే బీఆర్ఎస్ పెద్దలకు పెద్ద కష్టమైనటువంటి ప్రచారం సైతం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అనుమతితో అమెరికాకు డాక్యుమెంట్స్ పంపించి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును మాత్రం ఖచ్చితంగా ఇండియాకు రప్పించేందుకు అయితే భారీగానే ఇక సీఎం రేవంత్ స్కెచ్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. విజయ్తో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్, A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విషయంలో సీఎం రేవంత్ ఎటువంటి స్కెచ్ చేయబోతున్నారు? నిజంగానే మరి లేటెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ సంబంధించి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వీడియోస్, ఫొటోస్ నిజంగానే మరి సీఎం రేవంత్ దృష్టికి వచ్చాయా? పోలీసులు వాటిని సేకరించారా? భవిష్యత్తులో ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందా? శ్రీశైలం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును అమెరికా నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలకు ప్రభాకర్ రావు ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నారు. ఆయన ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో పోలీసులు అయితే ఇప్పటికే కోర్టు నుంచి వారెంట్ కూడా పొందారు. రెడ్ కార్నర్ అలాగే బ్లూ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. తర్వాత ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను కూడా రద్దు చేశారు. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ప్రభాకర్ రావు అమెరికా చట్టాలకు, ఆ చట్టాలను అనుకూలంగా మార్చుకొని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట అయితే వేస్తా ఉన్నారు. ఇప్పటికే ఆయన అమెరికాలోని గ్రీన్ కార్డు కూడా పొందారు. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పేసి కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగాను ప్రచారం అయితే జరుగుతుంది. తాను పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో పనిచేశానని, కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని, ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా దరఖాస్తులో అయితే వేడుకున్నారు. అయితే తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది శ్రీశైలం. సో ఈ పిటిషన్ వల్ల ప్రభాకర్ రావును ఇక భారత్ కు ఇప్పట్లో తీసుకురావడం అసాధ్యమని అయితే తెలిసింది. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు సైతం పట్టు వదలకుండా తమ వంతు ప్రయత్నంగా ఈసారి మాస్టర్ ప్లాన్ వేశాడో తెలుస్తోంది. ఎల్ఆర్ అంటే లెటర్ ఆఫ్ రోగటరీని జారీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించారు. కోర్టు ద్వారా ఈ ఎల్ఆర్ ను జారీ చేయించి దానిని కేంద్ర హోంశాఖకు పంపించి అనుమతి తీసుకునేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికాలో ప్రభాకర్ రావు ఉంటున్నటువంటి పరిధిలోని కోర్టుకు ఈ ఎల్ఆర్ ను సమర్పిస్తారు. ప్రభాకర్ రావు పైన ఉన్నటువంటి అభియోగానికి సంబంధించి సేకరించినటువంటి ప్రాథమిక ఆధారాలు అలాగే సమాచారం, ఈ యొక్క అభియోగం నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసినటువంటి ప్రయత్నాలను కూడా ఎవిడెన్స్ తో సహా ఎల్ఆర్ ద్వారా పంపిస్తారు. సో అక్కడి కోర్టు ఈ ఎల్ఆర్ ను పరిశీలించి అనుమతిస్తే ఒకవేళ అప్పుడు ప్రభాకర్ రావు నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికాలో వాంగ్మూలం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఆ వాంగ్మూలాన్ని తిరిగి తెలంగాణ పోలీసులకు అందిస్తే దాన్ని కోర్టులో ఒక ఎవిడెన్స్ గా అయితే సమర్పిస్తారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి మార్గం అయితే కొంత సుగమం అవుతుందనేటువంటి ఆలోచనతో కూడా పోలీసులు అయితే ఈ ఎల్ఆర్ ని, ఈ లెటర్ ని కూడా రోగటరీ కూడా ఉపయోగించుకునేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటివరకు అయితే పోలీసులు చేసినటువంటి దర్యాప్తు, అరెస్ట్ అయిన వారి నుంచి సేకరించినటువంటి వాంగ్మూలాలు, వెలుగు చూసినటువంటి విషయాలు అయితే మనకు తెలిసింది. సో వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో క్రిమినల్ ఛార్జ్ షీట్లను కూడా వేశారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళినటువంటి అమెరికాలో ఇలినాయిస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి లేటెస్ట్ ఫోటోలు, ఆయన లేటెస్ట్ వీడియోలు కూడా హైదరాబాద్ పోలీసులు సేకరించినట్లు కూడా కొంత ప్రచారం అయితే జరుగుతాం. సో ప్రభాకర్ రావుతో పాటు మరొక నిందితుడు శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అందుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. సో అమెరికాలో ఉన్నటువంటి సానుభూతి పరులు ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను కూడా పంపిస్తున్నటువంటి విషయం అయితే ఇప్పటికే కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. సో 10 నెలలకు పైగా ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటూ అనారోగ్యం అంటూ కూడా చికిత్స తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయనలో ఏమైనా మార్పులు ఉన్నాయనేటువంటి సందేహాలకు
కొంత స్పష్టత వచ్చిందనేటువంటి తెలుస్తాం. సో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం 6గురిని పోలీసులు అయితే గుర్తించారు. ప్రాథమిక విచారణలు సేకరించేటువంటి ఆధారాలతో వీళ్ళని విచారించేటువంటి పరిస్థితులు. సో ఇందులో 5గురు పోలీస్ ఆఫీసర్లు ఒక మీడియా సంస్థ యజమానిగా కూడా ఉన్నారు. A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు వీరిద్దరు కూడా పరారీలో ఉన్నారు. సో అదనపు ఎస్పీలు భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, డిఎస్పీ ప్రణీత్ రావు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. కొందరు అనారోగ్య కారణాలు, ఇంకా కొందరు తమ వ్యక్తిగత సమస్యలతో కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఇక A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు వీరిద్దరు కూడా ఇప్పటికే పరారీలో ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి తెలంగాణ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. పాస్పోర్ట్ రద్దు చేయడము, రెడ్ కార్నరు, ఇక బ్లూ కార్నర్ని నోటీసులు జారీ చేయడము, ఇప్పుడు కొత్తగా కోర్టు నుంచి పర్మిషను, ఇటు కేంద్ర హోంశాఖ నుంచి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ప్రభాకర్ రావును మాత్రము హైదరాబాద్కు రప్పించడమా లేకపోతే అక్కడనే మరి విచారించడమా, ఇటువంటి ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశానికి తెరవేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా వరకు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళ చుట్టాలు వాళ్ళ డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేయడం, అప్పట్లో ఈటెల రాజేందర్కి సంబంధించి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడము, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్ రావు ఫోను, ఇట్లా చెప్పుకుంటూ పోతే సినీ సెలబ్రిటీ నుంచి రాజకీయ నాయకుల వరకు వ్యాపారవేత్తల వరకు బడా నేతల అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఈ ట్యాపింగ్ అంతా కారణం ఎవరు, అసలైనటువంటి మరి ఫోన్ ట్యాపింగ్ చేయించినటువంటి వ్యక్తులు ఎవరైనటువంటి పూర్తి డేటాను పూర్తి సమాచారాన్ని రేవంత్ సర్కార్ బయటకు తీసేందుకు సర్వం సిద్ధమైంది. కాబట్టి సో A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును కనుక పట్టుకుంటే సో అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రభాకర్ రావుతో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పెద్దలు చేయించారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించారా, లేకపోతే కేటీఆర్ చేయించారా, లేకపోతే మరి హరీష్ రావు చేయించారా, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలు చేయించారా, ఎవరు చేయించారు, లేకపోతే ప్రభాకర్ రావే చేశాడా అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ప్రభాకర్ రావు ఇండియాకు రావాలి. ఇండియాకు వచ్చి ఆయన కనుక విచారణలో పాల్గొంటే అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫోకస్ అంతా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల మీద రేవంత్ సర్కార్ పెట్టినట్టు తెలుస్తుంది. రేపో మాపో ఖచ్చితంగా ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించి విచారణ చేపట్టి అసలైనటువంటి ఎవరైతే వ్యక్తున్నారో వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుంది. దానికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది, ఒక బిగ్ స్కెచ్ వేసినటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.